నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఆనందంగా ఎప్పుడుంటాము? ఇతరులతో ప్రేమగా మాట్లాడినప్పుడు. అందుకే ఎప్పుడు స్వార్థము ఈర్ష్య అనేది ఉండకుండా కష్టపడి పనిచేస్తూ అందరితోనూ ప్రేమగా ఉంటే ఆనందం మనతోనే ఉంటుంది. అటువంటి ఒక చక్కని కథను ఈరోజు విందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సంవత్సరాల క్రితం నీలగిరి కొండల అడుగున ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు శృంగిర. అక్కడి రాజు పేరు ఋషిరాజు. అతను ఎంతో దయగలవాడు, కష్టపడేవాడు. పగలు రాత్రి తన ప్రజల కోసమే శ్రమపడేవాడు. అందుకే ఆ రాజ్యంలో పేదరికం అనే మాటే ఉండేది కాదు. పంటలు ఎప్పుడూ పుష్కలంగా పండేవి. పాడి పంటలతో ఎల్లప్పుడూ ప్రవహించే నదులతో ఆ రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. ఆ రాజ్యంలో ఒక ప్రత్యేకమైన కోకిల ఉండేది. ఆ కోకిల గానం వింటే పూలు సైతం తల ఊపుతూ ఊగేవి. గాలి మధురంగా వీచేది. ఉదయం వెలుగుతో పాటే కోకిల తన మధుర గాత్రంతో పాటలు పాడేది. పక్షులు, జంతువులు, చిన్నపిల్లలు అందరూ ఆమె పాట విని ఎంతో ఆనందంగా నిద్ర మేల్కొనేవారు. నీలగిరి కొండల అవతల డోంగ్రిలా అనే మరో రాజ్యం ఉండేది. అక్కడి రాజు పేరు జగద్గురు. అతను స్వార్థపరుడు, ఈర్ష్యగలవాడు. తన ప్రజల గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. అందుకే అక్కడ పంటలు పండేవి కాదు. ప్రజలు ఎప్పుడూ దుఃఖంతో ఉండేవారు. ఒకసారి జగద్గురు తన రథంపై శృంగిలా గుండా వెళ్తాడు. అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా, అక్కడి వాతావరణం ఎల్లప్పుడూ పండుగ వాతావరణం ఉన్నట్లుగా చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత ఆనందం వీరికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అతను చాలా ఈర్ష్యపడతాడు. తన రాజ్యానికి వచ్చి జగద్గురు తన ప్రధానమంత్రి జ్ఞానదీపుణ్ణి పిలిచి శృంగిల ఎందుకు అంత సుఖ సమృద్ధిగా ఉందో వెళ్ళి తెలుసుకో అని ఆజ్ఞాపిస్తాడు. జ్ఞానదీపుడు 10 రోజుల పాటు శృంగిలాలో తిరుగుతాడు. ఎక్కడ చూసినా పాడి పశువులతో, పచ్చని పంట పొలాలతో, పూల మొక్కలతో, పిల్లల కేరింతలతో, రైతుల ఆనందముతో ఎక్కడ చూసినా ఆహ్లాదం కనిపిస్తుంది. కానీ అతని దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది కోకిల గానం. చివరికి రాజుకు అదే విషయం చెబుతాడు. మహారాజా, శృంగిల ఆనందానికి అసలైన కారణం మా కోకిల. ఆమె పాట విని ప్రజలు ఎంతో ఆనందిస్తారు. ఆ పాట వింటే ప్రజల హృదయాలు సంతోషంతో నిండిపోతాయి. అందుకే ఆ రాజ్యంలోని ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు అని చెబుతాడు. అది విన్న జగద్గురు ఆ కోకిలను నా దగ్గర పెట్టుకుంటే నా రాజ్యం కూడా ఎంతో సంతోషంగా మారిపోతుంది అని అనుకుంటాడు. కానీ యుద్ధం చేయలేడు. ఎందుకంటే శృంగిల సైన్యం బలమైనది. అందుకు ఒక మాయాయుక్తిని ఆలోచిస్తాడు. ఒకరోజు అతను సాధువు వేషం వేసుకుని శృంగిల రాజైన ఋషిరాజు దగ్గరకు వస్తాడు. మహారాజా, నేను తీర్థయాత్ర చేస్తూ వస్తున్నాను. మీ ఆతిథ్యము, మీ భక్తి శ్రద్ధలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు, మీ రాజ్యంలో ఒక కోకిల ఉంది. దాని గానం మరింత మధురముగా ఉంది. మీరు ఆ కోకిలను నాకిచ్చి నాతో పంపితే మీ భక్తి మరింత పరిపూర్ణమవుతుంది అని మోసపూరితంగా అంటాడు. ఋషిరాజు తన మనసులో కోకిల్ని ఇవ్వాలని అనుకోడు. కానీ అతిథిని నిరాకరించడం మంచిది కాదని భావించి కోకిలను మారువేషంలో ఉన్న జగద్గురుకు అప్పగిస్తాడు. తన రాజ్యానికి వెళ్ళిన జగద్గురు కోకిలను బంగారు పంజరంలో పెడతాడు. ఇప్పుడే నా రాజ్యం సుఖ సమృద్ధిగా మారిపోతుంది అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తాడు. కానీ ఒక రోజు కాదు, ఒక నెల కాదు, కోకిల ఒక్క పాట కూడా పాడదు. పంజరంలో బంధించబడిన పక్షి పాటలు ఎలా పాడుతుంది? అక్కడ దానికి ఆనందంగా అనిపించదు. చివరికి జగద్గురు తన రాజ్యంలో ఉన్న జ్ఞానవంతుడైన ప్రశాంత బాబా వద్దకు వెళ్తాడు. ప్రశాంత బాబా చిరునవ్వు నవ్వి, మహారాజా, శృంగిల యొక్క సుఖ సమృద్ధి కోకిల పాటల వలన కాదు. అసలు కారణం ఋషిరాజు యొక్క దయ, కష్టపడి పనిచేసే స్వభావం, అక్కడి ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతలు. కోకిల గానం ఒక గుర్తు మాత్రమే. మీరు మీ స్వార్థం, ఈర్ష్యను వదిలి ప్రజల కోసం శ్రమిస్తే మీ రాజ్యం కూడా శృంగిల అలాగే సంతోషంగా మారుతుంది అని చెప్తాడు. జగద్గురు తన తప్పును గ్రహిస్తాడు. వెంటనే కోకిలను తిరిగి ఋషిరాజుకు అప్పగిస్తాడు. తరువాత నుండి తన ప్రజల కోసం శ్రమించడం మొదలు పెడతాడు. కొద్ది రోజుల్లోనే డోంగ్రిలా రాజ్యం కూడా సుఖ సమృద్ధిగా మారిపోతుంది. స్వార్థం, ఈర్ష్యతో ఎప్పటికీ సంతోషం, సమృద్ధి రాదని కష్టపడి పని చేయడం, ఇతరుల మీద ప్రేమ, దయ చూపించడం వలనే నిజమైన ఆనందం, అభివృద్ధి వస్తాయని
ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుని ఇతరులతో ప్రేమగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతాము. అందరితోనూ ఆనందంగా జీవించగలుగుతాము.